హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మీకు హోమ్ మేడ్ రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఎలాగో అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. అలాగే ఒక చిన్న ఫేస్ ప్యాక్ కూడా తయారు చేయడం ఎలాగో అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ తయారు చేయగా మిగిలిపోయిన వస్తువులతోనే ఆ ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా ఆ వీడియో చూడగలుగుతారు. మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఇందుకోసం నేను నాటు గులాబీలు తీసుకున్నాను, 10 నుండి 15 వరకు. నాటు గులాబీలు రెక్కలు ఇలా తీసి పెట్టుకుంటున్నానండి. నాటు గులాబీలే అని ఎందుకంటున్నాను అని అంటే హైబ్రిడ్ గులాబీల కన్నా ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అనిపించింది. అందుకోసమని నాటు గులాబీలు మాత్రమే తీసుకున్నాను. ఈ గులాబీల రెక్కలన్నీ తీసి ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను. దీనిలో ఏమన్నా కాడలు, ఆకులు ఏమన్నా ఉన్నాయేమోనని చెప్పి సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, రెక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత పింకిష్ కలర్లో ఉన్నాయో. ఈ పింక్ కలర్ మొత్తం మనకి ఆ రోజ్ వాటర్లోకి దిగుతుందండి. దీనిలో ఉన్న మెడిసినల్ గుణాలు అవి ఏమైనా ఉంటే అన్నీ వాటర్లోకి దిగుతాయి. చూడండి ఎంత ఫ్రెష్గా అనిపించాయో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. టీ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్ ఉంచుకోవాలి. తర్వాత ఈ రోజ్ పెటల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఉంచుకున్న రోజ్ పెటల్స్ అన్నీ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. ఈ రోజ్ పెటల్స్ అన్నీ ఆ నీళ్ళల్లో మునిగేంత వరకు అలా ఉంచుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్నానండి. తర్వాత చూడండి ఎలా కలర్ అంతా ఫేడ్ అయిపోయింది. రోజ్ పెటల్స్ అన్నీ ఎలా కలర్ ఫేడ్ అయిపోయినాయో, పేల్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది ఒక స్ట్రెయినర్ హెల్ప్తో ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను. పువ్వు రెక్కల్లోంచి చూడండి ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న ఈ వాటర్ ఉన్నాయి కదా, చూడండి ఎంత పింకిష్ కలర్లో, మంచి పింక్ కలర్లో ఉన్నాయి వాటర్. ఇప్పుడు దీనిలో ఏం చేస్తున్నానంటే అలోవెరా జెల్ వేస్తున్నానండి. నేనైతే పతంజలి అలోవెరా జెల్ తీసుకున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను. ఇందులో 1.5 గ్లాస్కి ఒక స్పూన్ అలోవెరా జెల్ వేస్తున్నాను. హనీ తీసుకుంటున్నానండి, తేనె ఒక స్పూన్ తీసుకుంటున్నాను. మళ్ళీ అది కూడా బాగా కలుపుకుంటే చూడండి కొంచెం పింక్ బ్రైట్నెస్ కొంచెం తగ్గింది వాటర్లో. బాగా కలుపుకోవాలి. తర్వాత నా దగ్గర ఇలాంటి బాటిల్ ఒకటి ఉందండి, ఆ బాటిల్లో పోసుకుంటున్నాను ఈ రోజ్ వాటర్ని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ బాటిల్ కూడా నీట్గా ఇలా అనగానే వచ్చేస్తుందండి. దీనికి కాటన్ బాల్లో డిప్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవడమే. జిగురు లాగా ఏం అనిపించదండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు ఫేస్ ప్యాక్ తయారు చేయడం ఎలాగో. ఇప్పుడు ఇందాక తీసేసిన రోజ్ పెటల్స్ ఉన్నాయి కదండి, ఆ రోజ్ పెటల్స్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ సరిగా అవ్వలేదు అని అంటే అప్పుడు కొంచెం ఇందాక మిగిలిపోయిన రోజ్ వాటర్ కూడా కొంచెం దీనికి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను గ్రైండ్ అయిపోయిన రోజ్ పెటల్స్ని. తర్వాత ఇందులో కొంచెం ఒక స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండి వేసిన తర్వాత కొంచెం గట్టిపడినట్టుగా అయింది, అందుకోసం అని చెప్పి
ఇందాక మిగిలిపోయిన రోజ్ వాటర్ ఉన్నాయి కదా, దాన్ని దీనిలో కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి, కొంచెం పేస్ట్ లాగా అవుతుందని. దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ హనీ వేస్తున్నాను, తేనె వేస్తున్నాను. దీనిలో నేను అలోవెరా జెల్ కూడా వేసానండి, ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. మీరైతే దానిలో అలోవెరా జెల్ కూడా వేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ ఫేస్ ప్యాక్ మీరు వాడండి, ఎంత క్లియర్గా అనిపిస్తుందంటే మీ స్కిన్ రోజు రోజుకి బ్రైట్గా అవుతున్నట్టుగా ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు వీటిని రెండింటిని ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్తో పాటు ఇప్పుడు ఒక చిన్న కాటన్ బాల్ తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ కాటన్ ఉన్నా కానీ దాన్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేస్తే చిన్న బాల్ లాగా చేయండి. బాల్ లాగా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే దీని లోపలికి పెట్టి ఇలా నొక్కుతున్నానండి. ఇది ఫిల్ అవుతుంది, ఇది ఇలా ఫిల్ అవుతుంది అన్నమాట కాటన్తో. ఇలా నార్మల్గా రోజ్ వాటర్ని ఎలా మనం ఫేస్కి అప్లై చేసుకుంటామో సేమ్ అలాగే అప్లై చేసుకోవాలండి. మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇది చల్లగా ఉంటుందండి. కొంచెం కూల్ ఎఫెక్ట్ కూడా మన స్కిన్కి కూల్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుందండి. మనం కళ్ళ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. అయితే మీకు రిలాక్సింగ్గా ఉండడం కోసం, మీకు హెడేక్ అలా అనిపించినప్పుడు రిలాక్సింగ్గా ఉండడం కోసం, కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయినాయి అనుకున్నప్పుడు ఒక చిన్న కాటన్ చిన్న ప్లేట్ లాగా తీసుకొని ఇట్లా వెడల్పుగా తీసుకొని దానిలో ఈ రోజ్ వాటర్ వేసి కళ్ళపైన కూడా పెట్టుకోవచ్చండి, రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఆరిపోయేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో స్కిన్. ఇప్పుడు దీనిపైన ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందామండి. ఇదిగో చూడండి ఫేస్ ప్యాక్. చూడండి ఎంత పింకిష్ ఆనియన్ పింక్ కలర్లో ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు అప్లై చేసుకున్నాను. ఇది కళ్ళ దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది రోజ్ పెటల్స్తో తయారు చేసుకున్నది కాబట్టి ఇదంతా క్రీమీగా లేదండి, కొంచెం ఇలా పొడిలాడుతున్నట్టుగానే ఉంటుంది. ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా టైట్గా అయితే అవ్వదండి, ఈ క్రీమ్ ఈ ఫేస్ ప్యాక్ టైట్గా అయితే అవ్వదు. సో కొంచెం కళ్ళకి దగ్గరగా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. చూడండి, నేను ఎంత కళ్ళకి ఇంకా దగ్గరగా వేసుకుంటున్నాను. సో బాగా అయితే బాగా గట్టిగా అయితే అయిపోయి టైట్నింగ్ ప్యాక్ అయితే కాదు. సో నేను జస్ట్ ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మీకు కలుస్తాను. ఓకే, ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి నా స్కిన్, ఈ ఫేస్ ప్యాక్ మొత్తం. ఇప్పుడైతే వాష్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే నేను వాష్ చేసుకొని వచ్చానండి. చూడండి నా స్కిన్లో ఎంత గ్లో కనిపిస్తుందో. చూడండి నా స్కిన్లో ఎంత గ్లో, చూడండి ఇప్పుడు చూడండి నా స్కిన్లో ఎంత గ్లో కనిపిస్తుందో. సో మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అయితే ఇప్పుడు ఈ రోజ్ వాటర్ ఉంది కదండి, ఈ రోజ్ వాటర్ మనకి టోనర్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. అది ఎలా అంటే, ఇప్పుడు మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకోవడం కోసమని ఫ్రిడ్జ్లో పెడతాం కదండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల 10 to 15 days వరకు నిల్వ ఉంటుంది, ఓకే. కానీ ఈ రోజ్ వాటర్ మనం ఫ్రిడ్జ్లో మనం ఎప్పుడు అవసరం అయితే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రోజ్ వాటర్ చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్న వాటర్ మనం మనం అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి అన్నమాట. అంటే ఆయిల్ సెక్రేషన్ తగ్గుతుంది, మన స్కిన్ పైన ఆయిల్ సెక్రేషన్ తగ్గుతుంది. సో మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మరి మీరు కూడా ఈ రోజ్ వాటర్ని అండ్ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, బాయ్.